ఆ ప్రభు కనికర సంపన్నుడు, కరుణామయుడు కాబట్టి ఆ ప్రభువు తిరిగి వారితో ఒక నిబంధన చేసి ఉన్నాడు. ఆ నిబంధన నోవాహుతో చేశాడు, నిత్య నిబంధనగా చేసి ఆ నిబంధనకు గుర్తుగా ఆ ప్రభు ఏం చేసి ఉన్నాడు, అక్కడ ఇంద్రధనస్సును ఆకాశములో పరిచి ఉన్నాడు. ఆలోచన చేద్దాము. ఆదికాండంలో మనం చూస్తే 9వ అధ్యాయంలో కనబడుతుంది ఈ సత్యం. అక్కడ ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని కూడా నోవాహు అతని కుటుంబంతో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు. ఆ విధంగా చేసిన తర్వాత ఆ యొక్క నిబంధనగా ఇంద్రధనస్సును పెట్టి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని స్వతంత్రించుకోండి, సమృద్ధిగా సంతానమును కని విస్తరించండి అని వారితో చెప్పాడు. ఇంత ప్రేమ గలవాడు, ఒక వైపు కరుణ, ఒకవైపు న్యాయమూర్తిగా పాపము పరిపక్వమైనప్పుడు కఠినమైన శిక్ష విధించి సర్వలోకములో ఉన్న మానవాళిని తుడిచిపెట్టి ఉన్నాడు, జీవులను కూడా తుడిచిపెట్టాడు. ఇక్కడ మనకు ఇదే అర్థమవుతుంది. ప్రభు యొక్క కృప కూడా తిరిగి సర్వలోకమును కూడా ఆశీర్వదించాలి, మళ్ళీ మానవులతో నింపాలనే నోవాహును, అతని సంతానమును, అతనితో కూడా కొన్ని జీవులను, ప్రాణులను ఉంచాడు. కాబట్టి మరొకసారి భూమిని నాశనం చేయుటకు ఇక జలప్రవాహము కలగదని కూడా పలికాడు. నీతో నా నిబంధన, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును అని వాగ్దానం ఇచ్చాడు. అలాంటి దేవుడు ఈ యొక్క తరతరములకు ఏర్పరచున్న ఈ నిబంధన గుర్తు ఇదే అని ఆయన ఆ ధనుస్సును కూడా మేఘములో ఉండును అని చెప్పి ఉన్నాడు. ఆదికాండం 9వ అధ్యాయంలో చూస్తాం ఇవన్నీ. 9వ అధ్యాయంలో